కళ్యాణ్ గారి గురించి పార్ట్ 2 అయితే తీస్తున్నాము. ముందుగా అయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. కళ్యాణ్ గారు ఇంటర్ చదివేటప్పుడు దుర్గా గారికి సాయి ధర్మతేజ్ జన్మించాడు. సాయి ధర్మతేజ్ని పెద్దగా పట్టించుకునేవాళ్ళు కాదు. పవన్ కళ్యాణ్ గారు చాలా బాధపడేవాడు అంట. కంప్యూటర్ కోర్స్ చదువుకునేటప్పుడు విష్ణువు తేజ్ జన్మించాడు దుర్గా గారికి. ఇద్దరికి పవన్ కళ్యాణ్ డబ్బులతోనే ఇద్దరికి కొనిపెట్టేవాళ్ళంట బొమ్మలు. ఇంకా డబ్బులు మిగిలితే వాళ్ళ అక్కయ్యకి ఇచ్చేవాడంట పవన్ కళ్యాణ్ గారు. 1990లో మెదడు అంతా ఆలోచనతో నిండిపోయిందంట. ఈ సమయంలో పవన్ కళ్యాణ్ గారు వాళ్ళ నాన్నగారు అప్పట్లో భాగవతం అనే పుస్తకాన్ని బహుమతిగా ఇచ్చారంట పవన్ కళ్యాణ్ గారికి. ఆ తర్వాత చిరంజీవి గారు వాళ్ళ అమ్మా నాన్న తీసుకుని అమ్మా నాన్నని చెన్నైని తీసుకొచ్చేయమన్నాడంట. చిరంజీవి గారు పవన్ కళ్యాణ్తో చెప్పారంట. ఇప్పటికే నాగేంద్ర బాబు గారు చెన్నై వెళ్ళి చిరంజీవి గారి దగ్గర సెటిల్ అయిపోయారంట. పవన్ కళ్యాణ్ గారు చెన్నై వెళ్ళిపోయినాక వాళ్ళ అక్క దుర్గా గారిని వాళ్ళ కుటుంబాన్ని చెన్నైని తీసుకొచ్చేసారంట. ఓ రూమ్ తీసుకుని వాళ్ళ పెట్టారంట. రోజు చిరంజీవి గారు అసలు ఏం చేయాలనుకుంటున్నావు, ఎందుకు ఎప్పుడు ఆలోచిస్తావు అని చిరంజీవి గారు పవన్ కళ్యాణ్ అయితే అడగడం జరిగింది. ఉద్యోగం చేయటం ఇష్టం లేకపోతే ఏ పని వచ్చో అదే చేసుకో అన్నాడంట చిరంజీవి గారు. బాబులాగా సినిమాలో ఏదో పని చూసుకో అన్నాడంట పవన్ కళ్యాణ్తో చిరంజీవి గారు. ఇప్పుడే మన పవన్ కళ్యాణ్ నాకు సినిమాలో నటించాలని ఉంది అన్నయ్య అని చెప్పాడంట చిరంజీవి గారితో. ఇకైతే ఎంతో కొంత యాక్టింగ్ నేర్చుకోమన్నారంట చిరంజీవి గారు పవన్ కళ్యాణ్ గారిని. చిరంజీవి గారు నాకు తెలిసిన ఒక డైరెక్టర్ ఉన్నారు, ఆయన దగ్గర నిన్ను పెడతాను అన్నారంట. సత్యనారాయణ డైరెక్టర్ దగ్గర పంపించారు.